వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఎన్నో కొత్తదనాలు చోటు చేసుకుంటూనే ఒకప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలకి స్టెంట్స్ వేసి లేకపోతే యాంజియోగ్రఫీ చేసే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో నవ్వేడేస్ గుండె కవాటాలకి వాల్వ్ ప్రాబ్లమ్స్కి కూడా సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటూ హార్ట్ అటాక్స్కి గురైన వెంటనే లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారు. మరి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వచ్చిన ఆధునికతలు ఏంటి, యాంజియోగ్రామ్ ఎవరికి తప్పనిసరి, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఫస్ట్ యాంజియోగ్రామ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో మీరు యాంజియోగ్రామ్ చేసి సమస్య నిర్ధారణ, ఎన్ని అంటే రక్తనాళాలు పూడికలు ఉన్నాయి, ఇవన్నీ నిర్ధారిస్తూ ఉంటారు కదండి. అంటే ఇది ఒక గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే హార్ట్ అటాక్ పిక్చర్తో రావటము, లేదంటే అంటే చెస్ట్ పెయిన్ తోటి ప్రజెంట్ అవుతారో, ఎవరికైతే ఈసీజీలో మార్పులు కానీ, 2D ఈకోలో మార్పులు కానీ, లేదా కార్డియాక్ ఎంజైమ్స్ పెరిగి ఉండటము, లేదంటే కూడా క్లినికల్ పిక్చర్ యాంజైన్ అలానే ఉంటాయి, అంటే హార్ట్కి సంబంధించిన పెయిన్ లాగా అనిపించినప్పుడు ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ యాంజియోగ్రామ్ అనేది. సో అందులో మనకు ఏంటంటే చేతి ద్వారా లేదా గ్రాయిన్ నుంచి, అంటే తొడ నుంచి రక్తనాళాన్ని యాక్సెస్ చేసి గుండె రక్తనాళాలని సెలెక్టివ్గా హుక్ చేసి దానిలో మనము కాంట్రాస్ట్ అనేది ఇచ్చి మనము రక్తనాళాలని విజువలైజ్ చేస్తాము. ల్యూమెన్ ఎలా ఉంది, రక్త సరఫరాలో ఏమైనా అడ్డు తగులుతుందా, ఒకవేళ అడ్డు తగులుతుంటే ఎక్కడెక్కడ అడ్డు తగులుతుంది, అన్ని రక్తనాళాలు సరిగానే ఉన్నాయా, మెయిన్ రక్తనాళాల్లో జబ్బు ఉందా, లేదు చిన్నపాటి కొమ్మల్లో జబ్బు ఉందా, అది ఒకవేళ 70% ఉందా లేదా అంతకంటే తక్కువ ఉందా అనేది నిర్ధారణ చేస్తాము. అది చేసిన తర్వాత 70% కంటే తక్కువ ఉన్న లీషన్స్కి జనరల్గా మనము స్టెంట్ అనేది అవసరం పడదు. జనరల్గా బార్డర్ లైన్ లీషన్స్ అంటే 60 to 70% మనకు డౌట్ ఉన్నప్పుడు మనకు వేరే టెస్ట్లు కూడా ఉంటాయి యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడే, ఎఫ్ఎఫ్ఆర్ అని చెప్పేసి, అది కూడా చేయటం జరుగుతుంటుంది అవసరాన్ని బట్టి. ఒక కాల్ చేద్దామండి. ఒంగోలు నుంచి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ గారు, నా ఏజ్ 68 years డాక్టర్ గారు. సార్, ఈ మధ్య 2D ఎకోగ్రఫీ డాప్లర్ రిపోర్ట్ చేయించాను డాక్టర్ గారు. ఓకే సార్. అందులో మిత్రల్ వాల్ మైల్డ్ ఏఎంఎల్ ప్రొలాప్స్ విత్ మైల్డ్ రీసర్ఫేషన్ అని ఉంది డాక్టర్ గారు. ఓకేనండి. తర్వాత ట్రైకస్పీడ్ వాల్, అరోటిక్ వాల్ అండ్ పల్మనరీ వాల్ నార్మల్, ఓకే, మైల్డ్ ట్రైకస్పీడ్ వాల్ రిసర్ఫేషన్, ఓకే, గ్రేడ్ 2 డయాస్టాలిక్ డిస్ఫంక్షన్, ఓకే, నార్మల్ పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ అని ఉంది డాక్టర్ గారు. ఇది ఈ ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం ఉంటుంది డాక్టర్, వాళ్ళు రీప్లేస్మెంట్ ఏమన్నా అవసరం ఉంటుందా, మీ అడ్వైస్ కోసం కాల్ చేశాను డాక్టర్ గారు. అంటే మీరు చెప్పిన రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మైట్రల్ వాల్ మైల్డ్ లీకేజ్ ఉంది, మిగతా వాల్స్ కూడా మైల్డ్గా అఫెక్ట్ అయి ఉన్నట్టు ఇచ్చారు. అది దానికి ఇప్పటికిప్పుడు మనం చేయవలసింది ఏమీ లేదు. ఎప్పుడైతే మైట్రల్ వాల్ రిగర్జిటేషన్ సివియర్ అవ్వటం కానీ, లేదా మీకు హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ పంపింగ్ ఈఎఫ్ తక్కువ ఉండటం కానీ, వాల్వ్ లీకేజ్ ఎక్కువ అవడంతో పాటు ఈఎఫ్ తక్కువ ఉండడము, లేదంటే ఊపిరితిత్తుల్లో ప్రెషర్ టీఆర్ పిఏహెచ్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదా హార్ట్ బీటింగ్ ఏఎఫ్ అనేది ఉన్నప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, దానికి సర్జరీకి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మీ ఫైండింగ్స్కి అయితే ఎటువంటిది అవసరం లేదు. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? డాక్టర్ గారు ఇందులో ఓకే. అండ్ గత 10 years నుండి మా బ్లడ్ ప్రెషర్ ఏమో 120, 140 మధ్యలో మెయింటైన్ అవుతుంది డాక్టర్ గారు. డయాస్టాలిక్ ఏమో బిలో 90 ఉంటుంది. మెడికేషన్ లో ఉన్న డాక్టర్ గారు. మిగతా కంప్లైంట్స్ ఏం లేవు డాక్టర్ గారు. ప్రస్తుతానికైతే ఎటువంటి సర్జరీ అవసరం లేదు సార్ మీకు, యాజ్ పర్ దట్ రిపోర్ట్ మందులతోటే సరిపోతుంది. అసలు హార్ట్ హెల్త్ తెలుసుకోవడానికి అసలు ప్రాపర్ స్క్రీనింగ్ టెస్టులు ఏంటండి? అవి కూడా వన్ ఆఫ్టర్ అనదర్ ఎట్ వన్స్ చేయించుకోవాల్సి ఉంటుందా? అంటే హార్ట్ డిసీజెస్ అంటే హార్ట్ది ఒకటేమో వాల్వులార్ హార్ట్ డిసీజ్ ఉంటుంది మేడం, ఇంకోటేమో కొరనరీ ఆర్టరీ డిసీజ్, అంటే హార్ట్కి రక్త సరఫరా ప్రాబ్లమ్స్ రావటంతో హార్ట్ అటాక్స్ లాగా రావటము, లేదా స్లోగా ప్రోగ్రెస్ అయ్యే క్రానిక్ స్టేబుల్ యాంజైనా, ఇలాంటి డిసీజెస్ ఉంటాయి.
ఇవన్నీ కాకుండా హార్ట్ ఫెయిల్యూర్స్. సో డిఫరెంట్ సబ్సెట్స్ ఉంటారు, అంటే పిల్లలకు వచ్చే వ్యాధులు, కంజనైటల్గా ఉండే హార్ట్ డిసీజెస్. సో ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకమైన స్క్రీనింగ్ టెస్ట్లు అవసరం ఉంటుంది. బట్ బేసిక్ టెస్ట్ అయితే మనకు ఈసీజీను ఎక్కువ. చెస్ట్ పెయిన్తో ప్రజెంట్ అయినప్పుడు అయితే మనకు కంపల్సరీగా కార్డియాక్ ఎంజైమ్స్, ట్రోపోనిన్ అనేది అవసరం ఉంటుంది. అలాగే హార్ట్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అవుతున్న వాళ్ళకి మనం NT-BNP అనే బ్లడ్ టెస్ట్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఇంకా ఫర్దర్గా అంటే రిఫైన్డ్గా టెస్ట్ మనము ఒక్కొక్క పేషెంట్ని వాళ్ళకున్న వ్యాధిని బట్టి మనం ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను చెప్పిన ఈ కొన్ని టెస్ట్లే సరిపోకపోతుండొచ్చు. ఇంకా ఫర్దర్గా కూడా మనము ఆ జబ్బుని బట్టి, జబ్బు తీవ్రతను బట్టి మనము మిగతా టెస్ట్లు కూడా అడ్వైస్ చేస్తుంటాము. ఓకే, కరుణా గారు కాల్ చేద్దామండి. కరుణా గారు. నమస్తే మేడం. ఏం లేదు, మా హస్బెండ్ కి 1 year అయింది. మేము ఇదే యాంజియోగ్రామ్ ద్వారా బైపాస్ సర్జరీ జరిగినాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఓకే అండి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అయితే ఆయన ఎక్కువ అరవడం వల్ల పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అరవడం అంటే ఉన్న చిన్న యాంగ్జైటీకి ఇది అయిపోతుందంట, దానివల్ల పెయిన్ వస్తుంది అంటున్నారు. మరి మీ సజెషన్ ఏంటి? అంటే ఏం పెద్ద బర్డెన్స్ అట్లాంటివి లేవు, ఎప్పుడైనా సీరియస్ గా అరవడం అట్లా జరగడం వల్ల పెయిన్ వస్తుంది. సో మీరు అంటే బైపాస్ సర్జరీ అయిందంటున్నారు కాబట్టి తను మెడికేషన్స్ అవి రెగ్యులర్గా వాడుతున్నారని నేను నమ్ముతున్నా. సో ఆ మెడిసిన్స్ తప్పనిసరిగా వాడేలాగా చూడండి. మళ్ళీ తర్వాత తను ఎక్కువ ఆందోళన పడకుండా సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ అది తీసుకోకుండా. ఎందుకంటే మానసిక స్ట్రెస్ తోటి కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ అవుతుంటాయి. సో అది మానసిక స్ట్రెస్ తగ్గించుకోవాలి. తర్వాత తనకున్న మెడికేషన్స్ అవి రెగ్యులర్గా వాడుతూ, తనకంటే అరుస్తున్నప్పుడు అలాంటప్పుడు స్ట్రెస్ మూలన పెయిన్ వస్తుందంటే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కన్సల్ట్ అయ్యి దానికి తగినటువంటి పరీక్షలు అవి చేయించి అది గుండెదా కాదా, గుండె నొప్పా కాదా అనేది నిర్ధారణ చేయవలసి ఉంటుంది. జానయ్య గారు కాల్. జానయ్య గారు. హలో మేడం. జానయ్య గారు నమస్తే, చెప్పండి. నేను సార్ మాట్లాడాను మేడం. హలో చెప్పండి సార్. నాది 2006లో బెలూన్ చేసింది మేడం. ఏమంటారు? బెలూన్ చేసింది సార్ నాకు 2006లో. ఓకే ఓకే. మా వాళ్ళు బెలూన్ చేస్తే ఇప్పుడు 18 ఏళ్ళు అవుతుంది సార్. అది మార్చుకోవాలంటారు సార్. ఓకే ఓకే. అది ఏ కవాటం అన్నది చెప్పారా మీకు? మైట్రల్ వాల్వా ఏంటిది? పల్మనరీ వాల్వా? ఎడం పక్కది. సో అది తిరిగి మళ్ళీ మనము ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. 2D ఈకో అనే పరీక్ష చేసి ఆ వాల్వ్ ఎలా ఉంది అనేది చూడవలసి ఉంటుంది. అలాగే అవసరమైతే మనము నోటి ద్వారా చెక్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ ఈసోఫేజియల్ ఈకో అనేది కూడా అది అది వాల్వ్ని దగ్గర నుంచి చూసి అది వాల్వ్ సూటబులా కాదా తిరిగి బెలూన్ ఆపరేషన్ చేయడానికి మనం చెక్ చేయవలసి ఉంటుంది. లేదు సూటబిలిటీ లేదు తిరిగి బెలూన్ ఆపరేషన్ చేయడానికి అంటే అప్పుడు ఓపెన్ సర్జరీకి వెళ్ళవలసి కూడా రావచ్చు. సో అది 2D ఈకో టెస్ట్ మరియు ఈ ట్రాన్స్ ఈసోఫేజియల్ ఈకో ఇవి రెండు తప్పనిసరిగా చెక్ చేయవలసి ఉంటుంది. పద్మ గారు కాల్ చేద్దామండి, వైజాగ్ నుంచి. పద్మ గారు. చెప్పండి. పద్మ గారు మీకోసం అడగండి. చెప్పండి మేడం. చెప్పండి, మీకోసం అడగండి. హలో చెప్పండి మేడం. నాకు ఇంట్లో పెట్టండి. నాకండి బైపాస్ సర్జరీ అయ్యి 10 years అవుతుంది. ఓకే మేడం. తర్వాత మళ్ళీ తర్వాత చెప్పు. మీ ఆడియోనే మీకే వినపడుతుందండి. టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్గా అడిగితే బాగుంటుంది. అది వచ్చి అన్ని ఎక్కువైతే అడ్మిట్ టెస్ట్, తర్వాత ఈకో, తర్వాత ఏమో యాంజియో అన్ని చేశారండి. ఓకే. ఒకటేమో ఒక వాళ్ళు అంటే బైపాస్ సర్జరీ అయిందే దాంట్లో ఉంది. తర్వాత ఒకటి క్లోజ్ అయిపోయింది, ఒకటి నేరోగా ఉందన్నారు. ఓకే మేడం. కానీ స్టంట్ పడదన్నారు. ఆయాసం అది మధ్యలో పెయిన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు అంటే మెడిసిన్స్ కంటిన్యూగా వాడుతున్నాను 10 years బట్టి. ఓకే. అయితే ఇప్పుడు స్టంట్ పడదు అని చెప్పేసి అన్నారు. ఓకే. తర్వాత ఈ మెడ దగ్గర నరాలు, తలకి వెళ్ళే నరాలు బ్లాక్ ఉన్నాయేమో, అందువల్ల ఆయాసం రావచ్చు, హార్ట్ బాగానే ఉంది అన్నారు. ఓకే మేడం.
అదే అంటే మీకు బైపాస్ సర్జరీ అయింది అంటున్నారు కదా, ప్రీవియస్గా హార్ట్ పంపింగ్ అది ఎలా ఉంది అన్నది చూడవలసి ఉంటుంది. చాలాసార్లు సర్జరీ అయిన తర్వాత కూడా కొంతమంది ఆయాసం లాగా చెప్తుంటారు. ఆయాసానికి వేరే కారణాలు కూడా ఉన్నాయా, హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా, లేదు హార్ట్ పంపింగ్ సరిగా లేకపోతే దానికి తగినటువంటి మెడిసిన్స్ సరైన డోసేజ్లో వాడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చూడవలసి ఉంటుంది. అలానే మీ యాంజియో రిపోర్ట్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఆ గ్రాఫ్ట్ యాంజియో ఏదైతే చేశారో బైపాస్ దారులు ఎలా ఉన్నాయి, మీ నేటివ్ రక్తనాళాలు ఎలా ఉన్నాయి, వాటిని ఏమన్నా ఇంకొద్దిగా సరి చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా, అది యాంజియోగ్రామ్ సిడి చూస్తేనే కరెక్ట్ సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే యాంజియోగ్రామ్ చేసేటప్పుడే ఒక్కోసారి సమస్య తెలిసి వెంటనే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కదండి? అవును మేడం. ఓకే, సేమ్ టేబుల్ మీద కంటిన్యూ అవుతారు. అంటే ఎలాంటి సమస్యలకి, గుండె రక్తనాళాల్లో పూడికలనే ఇంకేమైనా సమస్యలు కూడా అంటే గుర్తించారు? ఎమర్జెన్సీగా చెస్ట్ పెయిన్ తోటి రావటం జరుగుతుంటుంది చాలాసార్లు, అక్యూట్ సివియర్ చెస్ట్ పెయిన్ తోటి. చాలాసార్లు ఎమర్జెన్సీ రూమ్కి చెస్ట్ పెయిన్ తోటి వస్తుంటారు. అలాంటప్పుడు ఈసీజీలో క్లియర్ కట్గా హార్ట్ అటాక్ లాంటి చేంజెస్ ఉండటము, లేదా వార్నింగ్ హార్ట్ అటాక్ లాంటి సిమ్టమ్స్ ఈసీజీలో చేంజెస్ ఉన్నప్పుడు మనము ఇన్ఫాక్ట్ ఆర్టరీ, అంటే ఏ రక్తనాళం అయితే పూడుకుపోయి ఇబ్బంది కలగజేస్తుందో దానికి మనం వెంటనే దాన్ని సరి చేయటానికి ప్రైమరీ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అనేది చేస్తుంటాము రెగ్యులర్గా. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత గుండె రక్తనాళాల్లో పూడికలు ఎంత శాతం ఉన్నప్పుడు లక్షణాలు కనిపించడం మొదలవుతూ ఉంటాయి, అండ్ గుండె కవాటాల సమస్యలు అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. హెల్త్ టైంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో గుండె రక్తనాళాల్లో పూడికలతో పాటు కవాటాలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందించబడుతున్నాయో, వచ్చిన ఆధునికతలు ఏంటి వివరాలు తెలుసుకుంటున్నాం. అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ప్రైమరీ యాంజియోప్లాస్టీతో పాటు గుండె కవాటాల సమస్యలకు కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదండి. అంటే ఎలాంటి సమస్యలకు అంటారు? అంటే చాలాసార్లు మనకి గుండె చేంబర్స్ మధ్యన కవాటాలు ఉంటాయి కదా, వాల్స్ అవి స్టీనోసిస్ అవటం, అంటే బ్లాక్ అయిపోవటం, లైక్ మైట్రల్ వాల్వ్ బ్లాక్ అవటం కానీ, లేదా అయోటిక్ వాల్వ్ అనేది దారి సన్నబట్టడం, ఇట్లాంటివి జరుగుతుంది. వాటికి సివియర్ అబ్స్ట్రక్షన్స్కి మనం ఏంటంటే పర్క్యూటేనియస్గా, అంటే ఓపెన్ సర్జరీ చేయకుండా చేసే వీలు కూడా ఉంటుంది. అంటే మైట్రల్ స్టీనోసిస్కి అయితే మనం ఎప్పటి నుంచో ఉంది అది బెలూన్ మైట్రల్ వాల్వాటమీ అనేది. అది సూటబిలిటీని మనం చెక్ చేసుకుని మనం ఆ ప్రొసీజర్కి వెళ్తుంటాం. ఈ అయోటిక్ వాల్ స్టీనోసిస్కి అయితే టావర్ అనేది లాస్ట్ 10 yearsలో చాలా సెంటర్స్లో ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఓపెన్ సర్జరీ లేకుండా పర్క్యూటేనియస్గా గ్రాయిన్ నుంచి, అంటే తొడ నుంచి పంపించేసి అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్ పర్క్యూటేనియస్గా చేస్తారు. అదంటే బెలూన్ మౌంటెడ్ వాల్వ్ ఉంటుంది కెథెటర్ మీద. సో దాన్ని మనము పంపించేసి వాల్వ్ ప్రీవియస్ వాల్వ్ని క్రాస్ చేసి దీన్ని ఇంప్లాంట్ చేస్తామన్నమాట. ఇది ఎస్పెషలీ అంటే ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 65 years విత్ కోమార్బిడ్స్, అంటే లంగ్స్ సరిగా లేకపోవటం కానీ, లేదా వేరే హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్కి ట్రీట్మెంట్స్ తీసుకొని రేడియేషన్, కీమోథెరపీ, ఎవరైతే ఓపెన్ సర్జరీకి సూటబుల్గా ఉండరో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజెస్ ట్రీట్మెంట్. ఇదే అంతేకాకుండా ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయిన వాళ్ళు, అంటే ఓపెన్ సర్జరీ అయిన వాళ్ళకి తిరిగి రెండోసారి ఓపెన్ సర్జరీకి వెళ్ళటానికి చాలా హై రిస్క్ ఉంటుంది. వాళ్ళకు కూడా వాల్వ్ ఇన్ వాల్వ్ ప్రొసీజర్ అని చెప్పేసి ఈ టావర్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ ట్రీట్మెంట్ ఇన్ దీస్ పేషెంట్ సబ్సెట్స్. అంటే వీళ్ళకి చాలా అడ్వాంటేజెస్, ఆల్రెడీ సర్జరీ అయిన వాళ్ళకి, ఎల్డర్లీ పీపుల్ విత్ కోమార్బిడ్స్, వాళ్ళకే కాకుండా 65+ years ఉండి సివియర్ అయోటిక్ స్టీనోసిస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజెస్ ట్రీట్మెంట్. నారాయణ గారు కాల్ చేద్దాం అండి. నారాయణ గారు, హలో. మేడం, నారాయణ గారు చెప్పండి. అవును, నాకు ఓపెన్ సర్జరీ అయింది మేడం, హార్ట్. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి, ఏ సర్జరీ అయింది మీకు?
ఓపెన్ సర్జరీ హార్ట్ సర్జరీ సార్ స్టంట్ వేసారు. బైపాస్ సర్జరీ అయిందా లేదంటే వాల్వ్ కవాటం మార్చారా? బైపాస్ సర్జరీ అయింది సార్. ఓకే, చెప్పండి. అప్పుడు ఆ సర్జరీ అయ్యి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు సార్. ఓకే, అది కాళ్ళు కొంచెం బ్లాక్ వస్తున్నాయి సార్. కాళ్ళు ఏమవుతున్నాయంటారు? వాపులు బ్లాక్ వస్తున్నాయి, వస్తున్నాయి, బ్లాక్ 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 బ్లాక్గా అవుతున్నాయి. ఓకే నల్లగా అవుతున్నాయి సార్. ఓకే, ఇంకా ఇంకా గోళీలు కూడా ఎప్పుడు కంటిన్యూగా అయ్యే వాడమంటారు తప్ప వాటిని మార్చట్లేదు సార్. ఓకే, ఒకటి ఏంటంటే మీకు సర్జరీ అయిన తర్వాత ఇట్లా బైపాస్ సర్జరీ కానీ యాంజియోప్లాస్టీ స్టంట్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్స్ కొన్ని అయితే తప్పనిసరిగా వాడమంటారు. అవి ఎందు గురించి అంటే మీకు తిరిగి రెండోసారి హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకసారి సర్జరీ అయిన వాళ్ళకి. సో తిరిగి రాకుండా కొత్త చోట బ్లాక్స్ ఏర్పడకుండా ఉండటానికి, కొత్త సమస్యలు రాకుండా ఉండటానికి బ్లడ్ థిన్నర్స్ను కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్స్ తప్పనిసరిగా వాడమంటారు. అదేవిధంగా హార్ట్ పంపింగ్ మెయింటైన్ అవ్వడానికి మనం కొన్ని మెడికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాము, షుగర్కి, బీపీకి. ఇక కాళ్ళకి నలుపుగా రావటం అనేది అది అంటే మీకు షుగర్ వల్ల కానీ వేరే కారణాల వల్ల అవుతుండొచ్చు. దాన్ని అంటే చూస్తే తప్ప మనము ఇట్లా సలహా ఇవ్వటం కష్టం. కరెక్ట్. ఓకే, అసలు గుండె రక్తనాళాల్లో పూడికలు ఎంత శాతం అయినప్పుడు లక్షణాలు కనిపించడం మొదలవుతుంది అంటారు? అంటే లక్షణాలు కొంతమందికి తీవ్రంగా ఉంటాయి. అదే మనకు 70% బ్లాక్కి కొంతమందికి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. దానికి కారణాలు ఏంటంటే వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి, వయసు మళ్ళిన వాళ్ళకి, ఎవరైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉండరో వాళ్ళకి సిమ్టమ్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. సో అలా కాకుండా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్న వాళ్ళకి సిమ్టమ్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సో అదొకటే కాకుండా బ్లాక్స్ పర్సంటేజ్ అంటే ఎనీథింగ్ మోర్ దాన్ 70% బ్లాకెడ్ ఎంతో కొంత ఇబ్బందిని అయితే కలుగజేస్తుంటుంది. కొంతమంది టాలరెన్స్ లెవెల్స్ బాగుంటాయి. సో వాళ్ళు దే టెన్ టు ఓవర్లుక్ సిమ్టమ్స్. అంటే నాకేం కాలేదు, నాకు అదేదో బ్లాక్ ఉంది కానీ నాకు దానివల్ల ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా ఉంటారు. అదే కాకుండా బ్లాక్స్ అనేవి కూడా స్లోగా ఏర్పడే బ్లాక్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్రానిక్ స్టేబుల్ యాంజైనా అనేది ఏంటంటే స్లోగా ఏర్పడే బ్లాక్స్. స్లోగా ఏర్పడే బ్లాక్స్కి ఏంటంటే టాలరెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా సడన్గా ఏర్పడే బ్లాక్స్ ఉంటాయి. అంటే మనకందరికీ కూడా మైల్డ్ బ్లాక్స్ ఉంటాయి, 20 to 30%. మనం ఎప్పుడైతే ఒత్తిడికి లోనైనప్పుడు, స్ట్రెస్కి లోనైనప్పుడు ఏంటంటే ఆ మైల్డ్ బ్లాక్స్ రప్చర్ అయిపోయి దాని మీద క్లాట్ ఫామ్ అయిపోయి వెజల్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. అలాంటప్పుడు అది తీవ్రంగా హార్ట్ అటాక్ లాగా రావటము, వాళ్ళ ఎమర్జెన్సీ రూమ్కి ఇమీడియట్గా చేరటము, నొప్పితోటి, ఆయాసంతో జరుగుతుంటుంది. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ అనేది అంటే చాలా వేరీడ్గా ఉంటుంది. 70 to 100% ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ బ్లాక్స్, లొకేషన్ ఆఫ్ బ్లాక్స్ కూడా వేరీడ్గా ఉండొచ్చు. సిమ్టమ్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు కూడా. ఓకే, ఆయాసం నడిస్తే మెట్లెక్కినప్పుడు, లేకపోతే ఛాతిలో పట్టేసినట్టు ఉండడం, చెమటలు పట్టడం, ఇలాంటి హార్ట్కి సంబంధించిన సిమ్టమ్స్ హార్ట్ అటాక్కి మేజర్గా అంటుంటారు. కవాటాల సమస్యలు అయితే ఇలానే ఉంటాయా, అవి డిఫరెంట్గా ఉంటాయి అంటారా? కవాటాల సమస్యలు కూడా ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అంటే వాళ్ళు కూడా త్వరగా అలసిపోవటం కానీ, లేదా అంటే ఒక్కొక్క కవాటం అంటే ఏ కవాటం ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మైట్రల్ కవాటము అఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొద్ది దూరం నడిస్తే కూడా అలసటగా అనిపించటము, లేదా మైట్రల్ అబ్స్ట్రక్షన్, వాల్వ్ అబ్స్ట్రక్షన్ సివియర్గా ఉన్నప్పుడు పడుకుంటే ఊపిరి ఆడకుండా ఉండటము, పడుకోగానే లేచి కూర్చోవాలనిపించటము, లేదా పడుకున్నాక ఊపిరి అందకుండా కాసేపటికి లేచి కూర్చొని చెమటలు పట్టేసేయటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అదే అయోటిక్ అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సిమ్టమ్స్తో పాటు ఛాతీలో బరువు అనిపించటము, లేదా కళ్ళు తిరగటం, కళ్ళు తిరిగి పడిపోవటము, ఇలాంటివి వేరీడ్గా ఉంటాయి సిమ్టమ్స్. అంటే జబ్బు తీవ్రతను బట్టి ఏ కవాటం ఇన్వాల్వ్ అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఓకేనండి డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు, గుండె కవాటాల సమస్యలు, రక్తనాళాల సమస్యలు ఎలా ఉంటాయి, అండ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఏ విషయాలు ఉంటాయి, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.